హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను జాహ్నవి 7 బ్లాగ్స్ అండి. ఇవాళ మనం మిరియాల పాలు చేయబోతున్నామండి. మిరియాల పాలు తాగటం వల్ల మనకి జలుబు అనేది తగ్గుతుందండి. కఫం అనేది కూడా తగ్గుతుందండి. కాబట్టి ఇవాళ నాకు కొంచెం జలుబు చేసి నేను కూడా మిరియాల పాలు చేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. మిరియాల పాలు తాగటం వల్ల బెల్లం కూడా వేయటం వల్ల మనకి వాతం ఉన్నా కానీ తగ్గిపోయిద్దండి. తొందరగా జలుబు కూడా తగ్గిపోయిద్ది. మీరు ముందుగా కొంచెం మిరియాలు తీసుకొని బాగా రోట్లో బాగా దంచుకొని ఆ మిరియాలు బాగా కలర్ మారే వరకు గిన్నెలో కాబెట్టుకోండి. గిద్ద వాటర్ పోసుకున్నానండి. నేను చిన్న గ్లాసు, నాకు ఒక్కదానికే కాబట్టి గ్లాసు వాటర్కి కొన్ని మిరియాలు వేసేసుకొని బాగా ఘాటుగా తాగండి. ఘాటుగా తాగటం వల్ల గొంతులో అంతా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అంతా తగ్గిపోయిద్ది. జలుబు కఫం కానీ ఏవైనా కానీ తగ్గిపోతాయి. బాగా కలర్ చేంజ్ అవ్వాలండి, బాగా మరగనివ్వాలి. తర్వాత గిద్దన్నర పాలు పోసుకోండి. పాలు పోసుకున్నాక ఒక పొంగు వచ్చిన దాకా కాబెట్టుకోవాలండి. బాగా కాబెట్టుకున్నాక వాటిని మళ్ళీ మరగనివ్వాలి. బాగా మరగనివ్వాలండి. నేను గిద్దన్నర దాకా పోసుకున్నానండి. ఒక గిద్దన్నర దాకా పాలు పోసుకోండి. మిరియాలు కొంచెం వేసుకోండి, స్పూన్ వేసుకోండి. చూడండి, బాగా పొంగు వస్తున్నాయి పాలు. ఒకసారి పొంగు రాగానే బాగా మరిగించేసుకోండి. టీ ఏ విధంగా చేసుకుంటారో మిరియాల పాలు కూడా అదే విధంగా చేసుకోండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. గొంతులో ఉన్న కఫం కూడా తగ్గుతుంది. నాకు కూడా కొంచెం జలుబు చేయటం వల్ల నేను కూడా మిరియాల పాలు తాగుదామని అనుకొని, ఇది మా అమ్మమ్మ అప్పుడు జలుబు చేసినా ఏం చేసినా మిరియాల పాలు అనేది పెట్టించేదండి. అందుకని మీకు కూడా నా జలుబు చేసి మిరియాల పాలు తాగాలనిపించి చేసుకున్నాను. మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. జలుబు అనేది అందరికీ ఎప్పటికప్పుడు ఒకసారి చేసిద్ది. కాబట్టి తొందరగా తగ్గించుకోవాలంటే ఇంటి చిట్కాలతోనే చేసుకోవాలి. కాబట్టి మిరియాల పాలు అనేది మీకు చూపిస్తున్నానండి. చాలా మంచిదండి. ఏవైనా ప్రతిదానికి ట్యాబ్లెట్లు కాకుండా ఇంట్లోని చిట్కాలతో కూడా మనం కొన్ని అనేవి తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కొంచెం పాలు కాగినాక బాగా మరిగినాకండి పొయ్యి ఆపుకోవాలి. తర్వాత బెల్లం ఉంటే చిన్న ముక్క అది దంచుకొని మిరియాల పాలలో వేసుకున్నానండి. మీరు కూడా కొంచెం బెల్లం తురుము ఉన్నా కానీ బెల్లం కానీ వేసుకోండి. వేసుకున్నాక అది పొయ్యి ఆపినాక వేసుకోండి. అదే ఆ వేడికి కొంచెం కరిగిపోయిద్ది. తర్వాత పాలు ఒక కప్పులోకి వడకట్టుకొని ఇంకా తాగటమేనండి. కొంచెం ఘాటుగా తాగండి, వేడివేడిగా తాగండి. వేడి కొంచెం ఎక్కువ, అంటే బాగా ఎక్కువ వేడి కాకుండా వేడిగా కొంచెం తాగండి. ఘాటుగా తాగటం వల్ల దీని ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఓ 4-5 రోజులు ఈ విధంగా చేసుకొని చూడండి. నేను కొంచెం 2-3 రోజుల నుంచి తాగటం వల్ల కొంచెం తగ్గినట్టు అనిపించింది. నాకు బాగా జలుబు చేసిందండి. నాకు కూడా అందుకని మిరియాల పాలు తాగుదామని చేసుకుంటున్నాను. మీకు కావాలా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.